అందరికీ నమస్కారం అండి. ఈరోజు చెప్పే కథ పేరు ఓ కూతురి ప్రేమ త్యాగం. ఈ కథను రచించిన వారు చిన్ను గారు. ఇంకా కథలోకి వెళ్తే, ఆ రోజు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో చివరి పరీక్ష. అందరూ విద్యార్థులు తమ ఇళ్లకు వెళ్ళటానికి బట్టలు పుస్తకాలు సర్దుకుంటున్నారు. పరీక్ష సమయం రానే వచ్చింది. పరీక్ష రాసి ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళారు. ఆ రోజు నేను చివరి బస్సు కోసం ఎదురు చూస్తున్నాను. బస్సు రానే వచ్చింది. బస్సులోకి పిల్ల పెద్ద అందరూ ఎక్కి కూర్చున్నారు. బస్ వేగంగా ప్రయాణిస్తుంది. పక్కనే పచ్చని పొలాలు మొత్తం ఎర్రబారిపోయాయి. ఎందుకంటే అది మార్చి నెల కాబట్టి ఎండ తీవ్రత మరింత వేడిగా ఉంటుంది. అలా సూర్యాస్తమయం అయ్యేలోపు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి చేరుకున్నాను. అందరూ నన్ను మాటల సవ్వడితో ఎంతో సంతోషితుడిని చేశారు. ఆ సాయంత్రం నేను అలా అమ్మమ్మ ఒళ్ళో పడుకున్నాను. అమ్మమ్మ తల నిమురుతూ యోగక్షేమాలు, పరీక్ష రాసిన విధానం అడగడం మొదలుపెట్టింది. ఆ క్షణం ఒక అందమైన అమ్మాయి పాలకడలిలో నుంచి పుట్టుకకు వచ్చిన దేవకన్యలా నా ముందు అలా నడుస్తూ నన్ను చూస్తూ వెళ్ళింది. ఆ క్షణం నా కళ్ళు, నా హృదయం ఆమెని అలాగే చూస్తూ ఉండిపోయాను. ఏదో తెలియని ఉత్తేజం నాలో సముద్రం ఉప్పొంగలా పొంగి వచ్చింది. ఆ మరుసటి రోజు అదే సమయానికి నీటి కోసం మా ఇంటి దగ్గరున్న నీటి కుళాయి దగ్గరికి వచ్చింది. ఆ సమయంలో నేను వెళ్ళాను. ఆ అమ్మాయి ఎవరో అన్నట్టు చూసింది. నేను చిన్నగా చిరునవ్వు నవ్వాను. తాను అలాగే నవ్వుతూ చూసింది. నేను మెల్లగా మాటలు కలపడం మొదలుపెట్టాను. తాను ఒక ముస్లిం అమ్మాయి అని, తను బయటికి రావడం చాలా అరుదు అని చెప్పుకు వచ్చింది. ఆ రోజు మా తొలి పరిచయం మొదలైంది. అదేవిధంగా ప్రతిరోజు నా కోసం వస్తానంటూ వాళ్ళ అమ్మకి తెలిస్తే నన్ను అమ్మాయిని చంపేస్తుంది అంటూ చెబుతూ ఉండేది. అలా నెల రోజులు ఆ వేసవి సెలవులు మొత్తం తనతో చాలా సంతోషంగా గడిపాను. నేను ఒక అమ్మాయితో అలా మాట్లాడడం మొదటిసారి. చిన్నప్పటి నుండి 5వ తరగతి నుంచి వసతి గృహంలో హాస్టల్లో ఉంటూ చదువుకునేవాడిని. అంతగా పరిచయం ఉండేది కాదు. అబ్బాయిల స్కూలు. తాను కూడా ఒక అబ్బాయితో అంత స్వేచ్ఛగా మాట్లాడడం మొదటిసారి అని చెప్పుకుంటూ వచ్చింది. అంతలోనే మనసుల్లో పిడుగు పడినంత పని అయిందనిపించింది తాను చెప్పిన మాటతో. నేను పెళ్ళికి వెళ్తున్నాను అంది. ఏంటి అంత తొందర అన్నాను. నువ్వు తప్పుగా అర్థం చేసుకోకు, మా బంధువుల అమ్మాయిది అంటూ చెప్పింది. అప్పుడు నా మనసు కొంత ఊరట లభించింది. సడన్గా హృదయ స్పందన మెల్లగా చిన్నగా అయ్యింది. తరువాత ప్రయాణం ఎప్పుడు అన్నా. తాను 2 రోజులు అన్నది. నాకు ఆ 2 రోజులు నరకంలో ఉండినట్లు అనిపించింది. 2 రోజులు గడిచాయి. మరుసటి రోజు హాయ్ అంటూ పలకరింపు. ప్రాణం మరలా తిరిగి లేచొచ్చినంత ఆనందం వేసింది. జీవితంలో నాకు ఒకటి అప్పుడు బోధపడింది. దూరంగా ఉన్నప్పుడే మనకు ఇష్టమున్న వారిపై మరింత ప్రేమ పుడుతుందని. అలా ఉండగానే వేసవి సెలవులు అయిపోయాయంటూ కళాశాల నుండి పిలుపుగా ఒక రింగ్ మోగింది. నాకు ఎంతో బాధనిపించింది. కానీ నాకు చదువంటే చాలా ఇష్టం. ఆ అమ్మాయికి చెప్తాను. ఎంత బాధగా ఫీల్ అయ్యిద్ది. కానీ తానెక్కడికి వెళ్ళదు. ఎందుకంటే తను చదువు మానేసింది. అలా వెళ్ళక తప్పలేదు. ఆ సాయంత్రం వెళ్తుండగా నా కళ్ళల్లో ఏదో బాధ నీళ్లు తిరుగుతున్నట్లనిపించింది. నాకేదో మర్చిపోతున్నానన్న ఫీలింగ్ కలుగుతుంది. కానీ నన్ను కరచాల సైగలతో సాగనంపింది. అప్పుడే తన ధైర్యానికి, సాహసానికి ఎంతో ఆనందోత్సాహంతో ఎగిరి గంతులేయాలనిపించింది. కళాశాలకి వెళ్ళిపోయాను. నేను కళాశాలలో ఉన్నానన్న మాటే తప్ప ఎప్పుడూ తానే గుర్తుకు వచ్చేది. మా కళాశాలలో ఉపాధ్యాయులు నన్ను గమనించి ఇదివరకులాగా ఉండడం లేదు, ఏదో మార్పు వచ్చిందంటూ అడిగారు. ఏమీ లేదు, చిన్న తలనొప్పి, ఊరి ధ్యాస అంటూ చెప్పుకొచ్చాను. కానీ నాకు తనను చూడాలనిపించింది. ఏదో ఒక కారణంతో ఇంటికి వెళ్ళాలని. జ్వరం వచ్చిందంటూ ఇంటికి వచ్చి తనని చూడాలనుకుని వెళ్ళాను. కానీ తను అక్కడ లేదు. నాకు ఆ క్షణం ప్రపంచమంతా భారంగా నేను మోసుకు తిరుగుతున్నంతగా ఫీలింగ్ అయ్యాను. ఏదో తెలియని బాధ. అక్కడి నుంచి వెళ్ళిపోయాను. మరుసటి రోజు ఉదయం ఏడుస్తూ బాధగా కనిపించింది. నేను తనని చూడడంతో 1000 బల్బుల కాంతి నాలో ఉప్పొంగి బయటికి వచ్చినట్లుంది.
తనను పలకరించాను. ఏంటో హ్యాపీగా ఫీల్ అయ్యి ఎప్పుడు వచ్చావ్ అంది. సరే కానీ ఎలా ఉన్నావ్ అన్నాను. నే ఉన్నాను. నీవెలా ఉన్నావన్నది. బాగానే ఉన్నాను అంటూ మాటలు కలిపాను. ఆ రోజంతా మాటలు సరిపోలేదు. 2 రోజులు 2 క్షణాల్లా అయిపోయాయి. మళ్ళీ అదే ప్రాసెస్. కానీ ఈసారి నవ్వుతూ పంపించింది. అలా ఎవరికి వారు వెళ్ళిపోయాము. ఆ మరుసటి రోజు వాళ్ళ చెల్లి వాళ్ళ పెద్ద అక్కకు చెప్పింది. పెద్ద గొడవ. మన కులమేంటి, వాళ్ళ కులమేంటి, అమ్మకు తెలిసిందంటే చంపేస్తుంది అంటూ నచ్చజెప్పడానికి ప్రయత్నం చేసింది. కానీ తను వినకపోవడంతో వాళ్ళ అమ్మకి విషయము తెలియజెప్పింది. ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. ఆ అమ్మాయిని ఇల్లు దాటనివ్వకుండా, ఎక్కడికి పంపకుండా ఇల్లే తనకు శరణ్యం అంటూ ఇంట్లోనే పెట్టారు. ఒకరి దగ్గరి బంధువు చుట్టం వాళ్ళ కొడుకుతో తన పెళ్లి నిశ్చయం చేశారు. అప్పుడు నా దగ్గర ఫోన్ లేదు. తను నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పినా వినకుండా వెళ్ళి నిశ్చయం చేశారు. కొన్ని రోజులకు నాకు దసరా సెలవులు ప్రారంభమయ్యాయి. మొదటి 2 రోజులు మా సొంత ఊరిలో ఉంటూ తన గురించి ఆలోచిస్తూనే గడిచిపోయాయి. మరుసటి రోజు తిరుగు ప్రయాణం చేశాను. తన చూపుల కోసం నా కళ్ళు 1000 చూపులతో ఎదురు చూస్తున్నాయి. కానీ ఎటు చూసినా తన అలజడి లేదు. ఒక రోజంతా తన కోసం ఎదురు చూశాను. కనబడలేదు. ఏమైంది అంటూ ఒకరోజు అలా ఆలోచిస్తూ మా ఇంటిపై తిరుగుతుండగా దూరం నుంచి తన ఇంట్లోకి చూపులు కలిశాయి. కానీ బయటకి రావడానికి ప్రయత్నించలేదు. కారణం ఏమని తెలుసుకున్నాను. నాకు గుండెల్లో అగ్నిపర్వతం పేలినట్లనిపించింది. ఏమి చెయ్యాలో అర్థం కాని పరిస్థితి. ఒకవైపు చదువు, తల్లిదండ్రులు, మరోవైపు ప్రేమించిన అమ్మాయి. ఒక్క క్షణం నాకు ఏమీ తోచలేదు. తనతో మాట్లాడాలనుకున్నా. పిలిచాను. రాను అంది. బ్రతిమిలాడితే చిన్న వంకతో ఆ రోజు సాయంత్రం ఎవరూ లేని సమయంలో తాను నా దగ్గరికి వచ్చింది. విషయమంతా బాధగా చెప్పింది. అప్పుడు ఏం చేద్దామంటూ తనని ప్రశ్నించా. తాను మాత్రం బాధతో నాకు కుటుంబం అంటే చాలా గౌరవం. నీ వంటి ప్రేమ, మన ప్రేమ కోసం నా కుటుంబాన్ని దుఃఖసాగరంలో ముంచటం నీకు ఇష్టం లేదు అంటూ ఏడుస్తూ చెప్పింది. నాకు ఆ క్షణం రొట్టె పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టయింది. ఏడుపు ఆగలేకపోతే కన్నీళ్లు తుడుచుకుంటూ నేనేమైపోవాలి అంటూ నిలదీశాను. ప్రశ్నించాను. నన్ను క్షమించు. నా వల్లే నీకు ఇన్ని కష్టాలు అంటూ వెళ్ళిపోయింది. ఆగు అంటూ చెయ్యి పట్టుకుని ఆపాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు లేని ఈ జీవితం నాకు వద్దంటూ చెప్పాను. నీకు నేనెంత ఇష్టమో నాకు నా వాళ్ళు అంటే అంతే ఇష్టం అంటూ వెళ్ళిపోయింది. ఆ క్షణం నాకు నడి సముద్రంలో ఒక దారి తెలియని నావ ముక్కలై మునిగిపోయిందనిపించింది. తాను ఇప్పుడు పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్నట్లు నటిస్తూ జీవిస్తున్నది. తాను ఒక అందమైన శిల్పం. ప్రిన్సెస్. ఈ కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. ధన్యవాదములు.